జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సోదరులు గాదే వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాం. జై జనసేన. ఏం జోష్ లేదు, ఎట్లా పల్నాడు కదా ఇది, ఇందాక చెప్పారు కారం చూసుకోద్దు. జై జనసేన, జై తెలుగుదేశం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన జరుగుతున్నటువంటి రా కదలిరా సభని అధ్యక్షత వహిస్తున్నటువంటి పల్నాడు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు జీవి ఆంజనేయులు గారికి, అలానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా జనసేన నాయకులు కార్యకర్తలకి, అలానే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ, ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ జనసేన పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గ పాలనని అంతమొందించి ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించుకోవాలి అనే ఒకే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళడం జరుగుతుంది. దానికి ఎన్ని రకాలుగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారో, ఎన్ని రకాలుగా దూషిస్తున్నారో, ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని తన సామాజిక వర్గంతోనే అనిపిస్తున్నారో మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఏదో ఇవాళ ఇక్కడ సభ పెట్టామంటే సభకేదో మీరు రావటం, కేరింతలు వేయటం, వెళ్ళటం కాదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులను చెప్పేది ఒకసారి మీరు సావధానంగా విని ఏమి చేయాలని ఒక ఆలోచన చేస్తారనే దానికోసమే ఈ రాజకీయ సభలు పెడతారు తప్పితే రాజకీయ సభలు అనేది ఊరికనే పెట్టరు. ఒకసారి గమనించండి మీరందరూ కూడా. ఇవాళ ఈ ప్రాంతాన్ని చూసుకుంటే నేను చిన్నప్పటి నుంచి ఉంటూ ఉంటాను, పల్నాడు ప్రాంతం వెనకబడిపోయింది, పల్నాడు ప్రాంతం వెనక నెట్టివేయబడింది అంటూ ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది చూస్తుంటే. పల్నాడు ప్రాంతం వెనకబడిపోతే పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి మనం ఇవాళ ఉన్నటువంటి సభ పెట్టినటువంటి దాచాపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే, పక్కన ఉన్నటువంటి పిడుగురాళ్ళ మొదలు పెడితే, ఇటు పక్కన ఉన్నటువంటి మాచల నియోజకవర్గం మొదలు పెడితే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకృతి సంపద నుంచి సంవత్సరానికి 3,000 కోట్ల వ్యాపారం జరుగుతుందంట ఇక్కడ. ఈ అపారమైనటువంటి సంపదని సంవత్సరానికి 3,000 కోట్ల వ్యాపారం ఒక గురజాల నియోజకవర్గం పక్కన ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గం చేస్తుంటే ఈ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి వెనకబడిపోయింది ఒక్కసారి ఆలోచించండి మీరందరూ కూడా. వెనకబడిన ప్రాంతం అయితే 3,000 కోట్ల రూపాయల వ్యాపారం ఒక్క సంవత్సరంలో జరుగుతుందా? ఇక పక్కన ఉంది మనకి పెద్దకూరపాడు, అది కూడా పల్నాడులోనే ఉంది. నెలకి 30 నుంచి 40 కోట్ల ఇసుకని ఇవాళ అక్రమంగా అమ్ముకుంటున్నారు. ఇవాళ ప్రతి నెలకి కూడా 30 నుంచి 40 కోట్ల ఇసుక వ్యాపారం జరుగుతుంది అక్కడ. చూస్తే చెప్పుకోవడానికి మాత్రం పల్నాడు వెనకబడిపోయింది. వెనకబడినట్లుగానే ఇవాళ కూడా పల్నాడు ఉంది. ఈ స్వతంత్రం వచ్చి మనకి 75 సంవత్సరాలు అయితే ఈ 75 సంవత్సరాల కాలంలో కూడా పల్నాడు వెనకబడిందని ఎట్లా అంటున్నారో అదే రకంగా వెనకబడిపోయింది తప్పితే ఆ 3,000 కోట్లు సంవత్సరానికి వచ్చే సంపద కానీ, నెలకి 30 నుంచి 40 కోట్ల ఇసుక మీద వచ్చే సంపద కానీ ఎటు పోతుంది, ఎక్కడ పోతుంది ఆలోచిస్తున్నాం మనం ఏమన్నా? అవేం మనం ఆలోచించట్లేదు. ఆలోచించకుండా భావోద్వేగానికి లోనై కులం పేరుతో మతం పేరుతో కొట్టుకుంటూ ఎవడు మనకి అక్కడికి రాని వాడికి ఓట్లేసి గెలిపిస్తున్నాం మనం. ఒకసారి మీరు అంతా ఆలోచించండి. ఇదే 3,000 కోట్ల సంపద మన ప్రాంతానికి ఉపయోగిస్తే ఇవాళ ఈ పల్నాడు ప్రాంతంలో చాలా గ్రామాలకి ఈ రోజుకు కూడా మంచినీళ్లు తాగడానికి లేనటువంటి గ్రామాలు కొన్ని 100 గ్రామాలు ఉన్నాయి. ఇవాళ నిన్నే చూసాం, మంచినీళ్లు కోసం అని చెప్పేసి ఒక తండాలో ఒక ఆమె వస్తే ట్రాక్టర్తో తొక్కి చంపించిన పరిస్థితి ఈ గ్రామాల్లో చూస్తూ ఉన్నాం. మరి ఎక్కడున్నా మనం ఏం ఆలోచిస్తున్నాం? మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి, చేద్దామనే మా ఈ చిన్న ప్రయత్నం. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. ఇకపోతే
పక్కనే సాగర్ డ్యామ్ ఉంది. మొన్న వెళ్ళాను మాచర్ల నియోజకవర్గంలో, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి గారు బ్రహ్మారెడ్డి గారితో కలిసి. ఆ దుర్గ మండలంలో ఎక్కడ చూసినా గానీ సుక్క నీళ్లు తాగడానికి లేని పరిస్థితి. ఎక్కడో 5 కిలోమీటర్ల దూరం నుంచి ఒక పైప్ లైన్ వేసుకొచ్చి లాగితే వాటిని పట్టుకుని తాగే దయనీయ పరిస్థితుంది. ఆ పక్కన ఏనాటి నుంచో పెద్దలు చంద్రబాబు గారికి కూడా తెలుసు, వరికపూడిసెల అనేది కొన్ని దశాబ్దాల కళ ఆ ప్రాంతవాసులకి, ఈ మధ్యన చూసాం ముఖ్యమంత్రి గారు మాచర్లలో సభ పెట్టి ఇలాంటి సభ మీద శంకుస్థాపన చేసేలాడు. ఆయన తండ్రి గారు కూడా ఒకసారి చేశారట. కానీ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ శాసనసభ్యుడు ఛాలెంజ్లు చేశాడు. వరికపూడిసెల కట్టి మీ అందరికి నీళ్లు ఇస్తేనే 2024లో ఓటు అడగడానికి వస్తానని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనిషి తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడో, రేపు నుంచుంటాడో, విత్డ్రా అవుతాడో అతను విజ్ఞతగా వదిలేద్దాం. అది ఇకపోతే చూస్తూ ఉన్నాం. నేను ఇందా చెప్పినట్లుగా 2 నిమిషాలు టైం ఇందా చెప్పినట్లుగా ఈ ప్రాంతం నుంచి సున్నపరాయి, అట్లాగే సిమెంట్ ఫ్యాక్టరీలు, దాదాపు 6 నుంచి 7 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కానీ ఎప్పుడు చూసినా కానీ గుంటూరు బయలుదేరి పిడుగురాళ్ళకు వద్దామంటే 4 గంటలు పడుతుంది రోడ్డు, 4 గంటల సమయం తీసుకుంటుంది. అలాంటి రోడ్ల మీద మనం ప్రయాణం చేస్తున్నాం. అంటే మీరు అందరూ కూడా ఆలోచిస్తారనే ఒక ఆశతో నేను అన్ని కూడా మీకు చెప్తున్నాను. ఒకసారి సావధానంగా వినండి మీరంతా కూడా. ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏం చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు? ఆయన ఏదో మేనిఫెస్టో అట, అది కూడా పట్టుకొచ్చాను మీకు సార్ చూపిద్దామని. నాకు మేనిఫెస్టో అంటే భగవద్గీత, మేనిఫెస్టో అంటే ఖురాను, మేనిఫెస్టో అంటే ఒక బైబిలు. ప్రతిపక్షాలకు మేనిఫెస్టో అంటే ఎలక్షన్ నాడు చూపిస్తారు, పక్కన పడేస్తారు. నేను మాత్రం గుండెల్లో పెట్టుకున్నాను అని చూపిస్తున్నటువంటి ఈ మేనిఫెస్టో అయింది. దీంట్లో ఈ మధ్యన చెప్తున్నాడు ప్రతి సభలో కూడా 99% హామీలు మేనిఫెస్టోలు అవి నేను తీర్చేశాను. మరి మిగిలింది ఒకటేంటో మాకు అర్థం కాల. ఆ ఒకటేదో మిగిలింది చెప్తే మనకు అర్థమయ్యేది. కానీ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన చూస్తున్నాం కదా మనం, సిద్ధం అని మొదలుపెట్టాడు. ఇవాళ ఈ పల్నాడు ప్రాంతంలోని ఈ దాచేపల్లిలో జరుగుతున్న రాకదల రాసభ నుంచి ఇవాళ ఆయనకి ఛాలెంజ్ చూద్దాం మనం. సిద్ధం అని చెప్పే మీరు ఒకసారి ముఖ్యమంత్రి గారు దేనికి సిద్ధమో మీరు ఒకసారి గ్రహించండి. మీ యొక్క మేనిఫెస్టోలోని అంశాలని, నా ఇక్కడ సమయం లేదు, సమయం ఉంటే ప్రతిదీ కూడా నీకు చెప్పేవాడిని, నువ్వు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీ అయినా నువ్వు పూర్తిగా ఇంప్లిమెంట్ చేసిందా? బీసీ సంక్షేమం అన్నావు, బీసీ సంక్షేమం అని చెప్పుకున్నావు పెద్దగా. ఆ బీసీ సంక్షేమానికి గతంలో ప్రభుత్వం ఏమీ చేయలేదు. మీ అన్న వచ్చేసాడు, మీ అన్న వచ్చిన తర్వాత ఏదో ఇరగబడి చేశాడు అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నాం, ఈ బీసీ సంక్షేమంలో నువ్వు ఏమి చేశావు? గత ప్రభుత్వం 10,000 కోట్ల హామీ ఇచ్చింది, ఏమీ ఇవ్వలేదు. నేను 15,000 కోట్ల చొప్పున సంవత్సరంకి 10,000 కోట్లతో 5 సంవత్సరాల్లో 75,000 కోట్లతో బీసీ సంక్షేమాన్ని చేస్తానటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? మీరు బీసీ సంక్షేమానికి ఏమి చేయకపోగా ఇవాళ ఏదో ఉడకబెట్టేసినలాగా ఎక్కడో తోసేసినటువంటి నెల్లూరుకు సంబంధించినటువంటి ఆయన ఎవరు ఉన్నారు, అనిల్ యాదవ్ ఎవడో, వాడిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పార్లమెంట్ టికెట్ ఇస్తే బీసీలకు న్యాయం చేసినట్టనా? అంటే ఒక వ్యక్తి తన కోసం అందరినీ బూతులు తిట్టే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బీసీలకు న్యాయం చేసేసానని చెప్తుంటే మీరందరూ ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి చెప్పడం కోసం మీ అందరూ చెప్తున్నాను. అందరూ కూడా ఏమో అలాంటి బీసీలకు లేరా? నువ్వు అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చా? ఇట్లా చెప్పుకుంటూ పోతే నీ యొక్క మేనిఫెస్టో, నీ బైబిల్లో నువ్వు ఏమి చేశావు? దీనికి సిద్ధమా అని ముఖ్యమంత్రి గారు మేము అడుగుతున్నాం. సిద్ధమని సభలో చెప్పుకోవడం కాదు. నా అక్కలమ్మలు, నా చెల్లెలమ్మలు, నా ఎస్సీలు, నా బీసీలు అంటావు. నీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏ ఒక్కదాన్ని కూడా నువ్వు చేయలేదు. దానికి నిరూపించడానికి మేము సిద్ధంగా, దానికి నువ్వు సిద్ధమా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంతవాసి అయినటువంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి ఎరపతినేని గారికి ధన్యవాదాలు చెప్తూ, మీరందరూ కూడా రానున్నటువంటి రోజుల్లో ఒక పార్లమెంటుకు ఉన్నటువంటి 7 నియోజకవర్గాలను కూడా గెలిపిస్తేనే మన సంపద మనకుంటుంది, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనేది ఒకసారి మీరందరూ గ్రహించి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఏదైతే ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం జనసేన, తెలుగుదేశం పొత్తుతో మీ ముందుకు వస్తున్నామో ఈ పొత్తును ఆశీర్వదించి మీరు మొత్తం గెలిపించినప్పుడు ఖచ్చితంగా వరికపూడిసెల, ఇక్కడ పెద్దల ముందే చెప్తున్నాను, వరికపూడిసెల కట్టి తీరుతాము. మీ ప్రాంతంలో ఎక్కడైతే తాగునీరు, మంచినీరు లేవో ఆ ప్రాంతాలకన్నిటి కూడా తాగునీరు, మంచినీరు రావడమే కాకుండా
రోడ్లన్నీ కూడా బాగు చేపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఒక దీక్షని జనసేన తెలుగుదేశం తీసుకుంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి జై జనసేన, జై తెలుగుదేశం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై హింద్. తమిళ్లో టవర్స్ దిగండి, బాగలో కదులుతున్నాయి, దిగండి.